మన మాట ఇంటే ఎప్పుడో బాగుపడతారు. కానీ మన మాట ఎందుకు వింటారు ఈ మగవాళ్ళు? నీళ్ళకి చెప్పినట్టు చెప్పా, బియ్యం దగ్గర ఒకరుండాలి. లేకపోతే కోళ్ళైనా, కుక్కలైనా వచ్చి చికాకు చేస్తాయి. మళ్ళీ మనకి డబుల్ పని అవుతది అని. ఆహా! నా మాట వినలేదు. ఏం కాదులే, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం రా. నన్ను కూడా షాప్ దగ్గర తీసుకొని వెళ్ళాడు. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ సామాన్లు మొత్తం తీసేసుకొని రిటర్న్ అయ్యేసరికి మస్తు సర్ప్రైజ్ చేసినాయి మమ్మల్ని కోతులు. మేము ఆరబెట్టిన బియ్యాన్ని మొత్తం ఎక్కి తొక్కేసి తినేసి బుక్కలు బుక్కలు గుక్కుకొని వెళ్ళిపోతూనే ఉన్నాయి మమ్మల్ని చూసి. మా చిట్టిగాడు ఉంది, వెళ్ళేటప్పుడు డోర్ అడ్డు పెట్టేసి వెళ్ళాము. ఇంకా చిట్టిగాడు బయటే ఉంది, లోపలికి వెళ్ళడానికి కుదరదు. ఇంకా కోతులు అయితే మంచిగా ఆడుకున్నాయండి బాబు. నాకు వచ్చింది కదా కోపం, నేను చెప్పాను కదా ఇలా జరుగుతుందని, నువ్వు నా మాట అసలు వింటేనే కదా అని చాలాసేపు అలిగాను. ఏంటో అండి, ఈ మధ్య నాకు జరగబోయే ముందే తెలిసిపోతున్నాయి భలేగా. నాకు వచ్చిన కోపానికి బ్యాగ్ అక్కడ ఎత్తేసి లోపలికి వెళ్ళి పడుకుంటే నన్ను వచ్చి బతివిలాడి నేను చేస్తారా అని చెప్పి మళ్ళీ బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని నీట్గా చెరిగి మళ్ళీ కడిగి మళ్ళీ ఆరబోసారనమాట. ఇది కూడా చేంజ్ చేశాను, అవి ఎక్కి తొక్కినాయి కదా ఆ చున్నీలు అనేసి. చూడండి మొత్తం బియ్యం మంచిగా ఆరిపోయినాయి, నాశనం చేసేసినాయి. ఏం చేయలేక మరీ నీకు ఇంత కోపమా అని మీరు అనుకోవచ్చు. కానీ భార్య ఒకసారి చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉంటారు. సో పెళ్ళం చెప్తే వినాలండి. ఇప్పటికైనా ఎడ్డిదైనా గుడ్డిదైనా పెళ్ళం చెప్పిన మాట ఖచ్చితంగా వింటే బాగుపడతారు. అబ్బే, అలాంటి మంచి మంచి పనులు వీళ్ళెందుకు చేస్తారు? చెయ్యరు అసలు. మన మాట ఎందుకు వింటారండి? నువ్వే కడగాలి, నువ్వే ఆరబోయాలి, నువ్వే మిల్లు పట్టించుకురావాలని చెప్పాను. మొత్తానికైతే ఆరబోసారు. అక్కడే కూర్చొని వాటికి కాపలాగా ఉన్నారనమాట. ఈ లోపు నేనైతే వాటిలో కావాల్సిన పప్పులన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, పిల్లలు వచ్చి ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా పెడతాను. మీరైతే వీడియోకి కుసంత కుడిసేతు లైక్ కొట్టి వెళ్ళండి అబ్బా ప్లీజ్.